తమన్ ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా ఇండియా వైడ్గా ఫేమస్ అయ్యాడు. కోలీవుడ్లో ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ ఇస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నాడు. కాపీ క్యాట్ అంటూ ట్రోలింగ్స్ వస్తానే ఉన్నా కూడా వాటిని తమన్ లైట్ తీసుకుంటాడు. తాజాగా తన బర్త్డే స్పెషల్గా మీడియాతో మాట్లాడుతూ అన్ని విషయాల మీద స్పందించాడు. ఈ ట్రోలింగ్ ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు, తన జీవిత లక్ష్యం ఇలా అన్నింటి గురించి మాట్లాడాడు. గేమ్ చేంజర్ సినిమాలో మొత్తంగా 7 పాటలుంటాయని, ఒక్కో పాటను శంకర్ అద్భుతంగా తెరకెక్కించాడని, ఆ పాటల పిక్చరైజేషన్ చూసి నోట మాట రాలేదని, ఆ పాటలకే టికెట్ డబ్బులు పెట్టేయొచ్చని అన్నాడు. కంప్లీట్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని తమన్ అన్నాడు. డాకు మహారాజ్ చిత్రంతో మొత్తం 3 పాటలుంటాయని అన్నాడు. ఓజీ పాటలు జనవరి నుంచి రిలీజ్ చేస్తామని అన్నారు. ఈ పాటను రమణ గోఖల గారితో పాడించాలని చూస్తున్నానని తమన్ అన్నాడు. అకిరాతో ఓజీ కోసం మ్యూజిక్ చేయించాలని చూస్తున్నాడట. రాజాసాబ్ పాటలు అద్భుతంగా వచ్చాయని, కమర్షియల్ చిత్రానికి ఎలాంటి పాటలుంటాయో అందులోనూ అలానే ఉంటాయని, జనవరి నుంచి రాజాసాబ్ పాటల్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. తెలుసు కదా చిత్రంలో అన్ని లవ్ సాంగ్స్ ఉంటాయని, 6 పాటలు అద్భుతంగా ఉంటాయని, నీరజ కోన అద్భుతమైన కథ రాసుకున్నారని, తొలి ప్రేమ కథ తరువాత అంత మంచి లవ్ స్టోరీ తనకు వచ్చిందని తమన్ అన్నాడు. ఓ వరల్డ్ క్లాస్ స్టూడియో కట్టాలని, మ్యూజిక్ స్కూల్ పెట్టి ఉచితంగా అందరికీ మ్యూజిక్ నేర్పించాలనేది తన కల అని అన్నారు. తనకు తన టీం ప్రధాన బలం అని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు నిర్మాతలు సాయంత్రం వచ్చి అందరికీ డబ్బులు క్లియర్ చేసేవారని అన్నాడు. అలా రోజంతా పనిచేసి సాయంత్రం డబ్బులు తీసుకుని వెళ్తుంటే వచ్చే కిక్కు మామూలుగా ఉండేది కాదని అన్నాడు. తాను కీబోర్డ్ ప్లేయర్గా పనిచేసిన మొదల్లో 30 రూపాయల రెమ్యునరేషన్ ఉండేదని, ఆ తర్వాత గరిష్టంగా ఇండియాలో ఓ కీబోర్డ్ ప్లేయర్గా 40,000 ఒక రోజుకు తీసుకున్నానని తమన్ చెప్పుకొచ్చాడు. తమన్ తన చిన్నతనంలోనే పనిచేయటం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కీబోర్డ్ ప్లేయర్గా తమన్ తన బాల్యం నుంచే సంపద మొదలుపెట్టి తల్లికి చేదోడు వాదోడుగా నిలిచి ఇప్పుడు ఇండియాలోనే నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు. తమన్ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది.